దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము హోషియా 12:13. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. చూడండి, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వంలో నుంచి విడిపించమని దేవుడని యెహోవాకు వారు ఎంతగానో మొరపెట్టుకున్నారు. దేవుడని యెహోవా వారి యొక్క మొర ఆలకించి వారి మూలుగులను విని వారిని అక్కడి నుంచి బయటికి తీసుకురావడం కొరకు మోషే గారిని అక్కడ పంపించారు. దేవుడు మోషేని పిలిచి, నిన్ను ఫరోకి దేవుడిగా నియమించానని చెప్పి మోషే గారితో దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి పంపించారు. ప్రవక్త అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటటువంటి వారు. దేవుడితో మోషే మాట్లాడుతూ ఉండేవాడు, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. మరి దేవుడు మోషే గారికి ఏమైతే ఆజ్ఞాపించేవారో ఆజ్ఞాపించినటువంటి వాటన్నిటినీ కూడా ఒకటి తప్పిపోకుండా సమస్తమును కూడా జరిగించే వ్యక్తిగా ఉన్నాడు మోషే. అయితే మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటికి రాగలిగారు. మరి మోషే గారి ద్వారానే దేవుడు వారిని ఎంతో గొప్పగా కాపాడారు. ఈ దినాన దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి అనేక మంది సేవకులు, ప్రవక్తలు అన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. అయితే దేవుడు ఏదైతే చెబుతున్నారో సేవకులకైనా ప్రవక్తలకైనా అది తూచా తప్పకుండా దానిని ఉన్నట్టుగా చేసినప్పుడు గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అంతేకాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుడు ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలకి గొప్ప విడుదల ఇస్తారు. వారి ద్వారా దేవుడు ఆ ప్రజల్ని ఎంతో గొప్పగా కాపాడాలని ఆయన గొప్ప ఉద్దేశము కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క పరిచర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా నిలబడినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా బలమైన కార్యాల ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా దేవుడి లోకములో జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డ నీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి స్వస్థపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన శోధన తొలగించండి. నీ వైపు తిరిగి వారి ప్రార్థన చేస్తూ ఉంటుండగా అయ్యా ఇదిగో గొప్పగా విడిపించండి, రక్షించండి, కాపాడండి ప్రభా. వారికి నెమ్మది ఇవ్వండి, అనారోగ్యమును తొలగించండి, అపవిత్రాత్మ నుంచి విడిపించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి. అయ్యా తండ్రి, వారి ఎటువంటి శోధనలో ఉంటూ ఉన్నారో ప్రభా, బలమైన నీ బాహువు చాపి ఇప్పుడే వారిని పైకి లేవనెత్తండి ప్రభా. మానసికంగా, శారీరకంగా వారిని ధైర్యముతో నింపండి, బలముతో నింపండి నాయన. నేను గొప్ప విశ్వాసం ఇచ్చి నీ మీద గొప్పగా ఆనుకునే వారిగా వీరిని ఆశీర్వదించండి ప్రభా. ఎంతో గొప్పగా వారికి దినమంతా మీరే తోడయ్యుండి కాచి కాపాడమని అయ్యా, ప్రతి విధమైనటువంటి అంధకార విరోధ కార్యముల నుంచి వారిని తప్పించి మీ రెక్కలతో కప్పి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.